అప్పులు తీసుకోవడం తప్పు కాదు, కానీ తీసుకున్న అప్పులకు ఆస్తులు అవకాశాలు సృష్టించాలి. అవసరాలు తీరాలి, తిరిగి తీర్చగలిగే కెపాసిటీ ఉండాలి. రాబడికి తగ్గట్లు అప్పులు చేయాలి. ఒక కుటుంబ బడ్జెట్ ఎలా ఉంటుందో రాష్ట్ర బడ్జెట్ కూడా అలాంటిదే. ఎప్పుడో ఆదాయం వస్తుందని, భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందని భావించి అప్పులు చేయడమే పుట్టి ముంచుతోంది. అదే గత 10 ఏళ్లలో జరిగిందని కాంగ్రెస్ సర్కార్ అంటోంది. అగ్రరాజ్యం అమెరికాకు అప్పులున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి అప్పులున్నాయి. అభివృద్ధిలో ముందున్న చాలా దేశాలకు రుణాలున్నాయి. అయితే బాకీలు చేయడానికి ఓ లిమిట్ ఉంటుంది. అది మన దేశంలో అయితే ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం ప్రకారం ఉంటుంది. అయితే తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఉన్నామని చెప్పుకోవడం కోసం ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడే రుణాలు చేసినా అఫీషియల్ లెక్కకు దొరకకుండా వేర్వేరు రూపాల్లో చేసినవి కూడా కొండలా పేరుకుపోయాయి. అవన్నిటి పేరు ప్రస్తుత ప్రభుత్వం చెబితే బీఆర్ఎస్ ఉలిక్కి పడుతోంది. చేసిన అప్పుల్ని చెబితే ఈ ఉలికిపాటు ఎందుకని ప్రశ్నిస్తున్నారు అధికార పక్షం నేతలు. ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. జిఎస్డిపిలో 3.5% అప్పులు తీసుకునే ఛాన్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుంది. సంస్కరణలు అమలు చేస్తే ఎనర్జీ సంస్థల ద్వారా మరో 0.5% అప్పులు తీసుకునేందుకు ఛాన్స్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేందుకు కొన్ని అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అయితే మాజీ మంత్రి హరీష్ రావు ముందస్తుగా విద్యుత్ సంస్కరణలకి ఓకే చెప్పి కేంద్రం నుంచి అప్పులు తీసుకోవద్దని, రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెట్టొద్దని అన్నారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఎక్కడా ఉచిత విద్యుత్ విషయంలో రైతుల దగ్గర బిల్లులు వసూలు చేయాలని చెప్పలేదన్న విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అయితే కేంద్రం మొదట మోటార్ల దగ్గర మీటర్లని చెప్పి ఆ తర్వాత రైతుల దగ్గర నుంచి బిల్లులు వసూలు చేసేదాకా తీసుకొస్తుందన్న అనుమానాల్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని, ఈ 0.5 ఎఫ్ఆర్బిఎంను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒకటే, 35,000 కోట్లు ముఖ్యమా, 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించిన అధ్యక్ష. 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చే అదనపు అప్పు కంటే మంత్రి గారు అధ్యక్ష సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము. రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు. నేనెందుకు ఇంటర్వ్యూ అవుతున్నానంటే, గతంలో మీ ముఖ్యమంత్రి ఆ విషయంలో అబద్ధాలు మాట్లాడిండు, ఈ రోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బిల్లు కట్టమని చెప్పలేదు. నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం, దయచేసి అవాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు. అసలు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తవ్వుతూ పోతే ఆ ఊబి ఎక్కడి వరకు ఉందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు ఇప్పుడు వైట్ పేపర్లో కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుల్ని 79,287 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇదొక అంశమైతే ఈ కాళేశ్వరం బాహుబలి పంపులు నడవడానికి ఇచ్చిన కరెంటు బిల్లులు 14,000 కోట్ల రూపాయల పైనే పేరుకుపోయాయి. ఇప్పుడు మేడిగడ్డ కుంగడంతో అసలు ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు లయబిలిటీ డిఫెక్ట్పై ఇరిగేషన్ ఆఫీసర్లు కట్టిన కంపెనీకి మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు రిపేర్ తమ బాధ్యత కాదని ఎల్ఎన్టీ అంటోంది. పైగా కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పులకి వడ్డీల భారం చూస్తే జనం షేక్ అవ్వాల్సిందే. ఇదో గుదిబండ అయిందన్న వాదనే వినిపిస్తోంది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం, అసలు నేను ఏ డేట్ జరిగిందండి? October 21.
వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు? మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మేము అద్భుతంగా ప్రాజెక్ట్ కట్టినాం. మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది. అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్. దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. ఆడ 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. రాష్ట్రం చేస్తున్న ఖర్చుల్లో చాలా వరకు అప్పులు వడ్డీలకే సరిపోతోంది. గత 9 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుల చెల్లింపు భారం ఏటికేడు పెరుగుతూ వచ్చింది. 2014-15లో అసలు వడ్డీ చెల్లింపు భారం 6,954 కోట్లుగా ఉంది. వితిన్ బడ్జెట్, అవుట్ సైడ్ బడ్జెట్ అప్పులు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఆర్థిక శాఖపై శ్వేతపత్రంలో రిలీజ్ చేసిన లెక్కల్లో చాలా వరకు మిస్సింగ్ అయ్యాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. రెగ్యులర్ అప్పులే అని చెప్పి కొన్నిటిని పక్కన పెట్టేశారు ఆఫీసర్లు. ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల సంగతేంటన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇవన్నీ కలపకుండానే అప్పుల కుప్ప భారీగా మారింది. వీటి సంగతి కూడా తేల్చాలన్న వాదనలు పెరుగుతున్నాయి. అసలు కార్పొరేషన్లు వాటి ఆస్తులు, వాటి రీపేమెంట్ కెపాసిటీకి మించి అప్పులు చేసి కూర్చున్నాయి. ఇందులో కొన్నింటికి ప్రభుత్వం గ్యారంటీ ఉంది, చాలా వాటికి గ్యారంటీగా లేదు. దీంతో ఆ అప్పుల సంగతి ప్రశ్నార్థకంగానే ఉంది. నిజానికి ఆర్బీఐ కింద తీసుకున్న అప్పుల్లో ఎప్పటికప్పుడు ఆటో డెబిట్ ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర తీసేసుకుంటుంది. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. ఎఫ్ఆర్బీఎం కింద చేసిన అప్పులు అసలు వడ్డీ కట్టకుండా ఆపే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థలో రూపాయి రాక రూపాయి పోక జరగాల్సిందే. అయితే అసలు సమస్య ఏంటంటే రూపాయి రాక 2 రూపాయలు పోక అన్నట్టుగా పరిస్థితి మారుతోంది. కాబట్టే ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తోంది. అసలు ఈ శ్వేతపత్రం లెక్కలన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాత్రమే ఉన్నాయంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అద్భుతాలు సృష్టించిన లెక్కల్ని ఎక్కడా ప్రస్తావించకుండా తమకు అనుకూలమైన అంకెల్నే సర్కారు వేసిందంటున్నారు. ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష. తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష. ఆర్థిక సంపద సృష్టి గత 10 ఏళ్లలో పెద్దగా జరగలేదు. అప్పులు తీర్చడానికే అప్పులు తెచ్చే పరిస్థితి తలెత్తింది. ఇంత చేసి ఘనంగా తీర్చిదిద్దామని చెప్పుకున్న గత సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖున జీతాలివ్వలేని పరిస్థితి ఎందుకొచ్చిందన్నది కీలకంగా మారుతోంది. పైగా తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1 అని, తలసరి ఆదాయంలో ముందున్నామని గత ప్రభుత్వం చెప్పుకున్న లెక్కలు మాత్రం మరోలా మారిపోయాయి. తలసరి విద్యుత్ వినియోగంలో టాప్ 10లో కూడా తెలంగాణ లేకుండా పోయింది. ఇన్ని అప్పులు చేసి జనజీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా అంటే అదీ లేదన్న వాదనే వినిపిస్తోంది. ఉన్నవాటిని కూల్చి 4 బిల్డింగులు, 4 ఫ్లైఓవర్లు కట్టినంత మాత్రాన పరిస్థితి మారిపోదని కాంగ్రెస్ సభ్యులు సభలో గుర్తు చేశారు. అంతేకాదు కేంద్రంతో గత ప్రభుత్వం సఖ్యతగా లేకపోవడం, గ్రాంట్లు తీసుకోకపోవడం, కేంద్రం ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కలపకపోవడం ఇలాంటి చర్యలతో తెలంగాణకు ఆర్థిక అంశాల్లో నష్టమే ఎక్కువగా జరిగిందన్న వాదన హైలైట్ అయింది. అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు, చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు కూలగొట్టిండ్రు, పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిండ్రు అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. అక్కడ ఎంజిఎం ఉంది, ఎంజిఎంలో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు, ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష. ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష.
అంత పెద్ద భవనాన్ని, అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో, ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అదే ఆస్తి కూడగట్టినట్టు అవుతుంది. ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం? మీకోసం కట్టుకున్నారు, మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. రోజు వచ్చే ఆదాయం కోసమే ప్రస్తుతం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని శ్వేతపత్రం ద్వారా ప్రస్తుత సర్కార్ ప్రజల ముందు ఆర్థిక పరిస్థితిని ఉంచింది.